మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పలుకుతుంది మీ బంగారు పాదం చెంతకు పునరుత్థాన దినమున సాయంకాలమున వచ్చి ఉన్నాం. 2వ కొరింథీ పత్రికను 2వ భాగముగా ధ్యానించబోతున్నాం. పరమ తండ్రి మాకు శక్తిని బలమును అనుగ్రహించండి. యేసయ్య మీ అమూల్యమైన రక్తం చేత మరి ఒక్క మారు మమ్మలను పరిశుద్ధ పరిచి మీ కార్యములు జరిగించండి. ఆత్మదేవ మా మనోనేత్రములు వెలిగించి మాతో నేరుగా సూటిగా మాట్లాడమని, మమ్మల్ని సరైన మార్గములో మర్మమైన విషయములతో సంధించి దీవించి మరలా బోధించు కావలసిన దివ్యమైన జ్ఞానమును ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మేము వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండవ కొరింథీ పత్రిక ఇనఫ్గానే నేను పార్ట్ 1లో చెప్పడం జరిగింది. మొదటి కొరింథీలో కూడా బాగా చెప్పాను. పౌలు గారు యెరూషలేము నుండి కొరింథీ వరకు వచ్చి ఒక విగ్రహారాలతో కూడినటువంటి వ్యభిచార సంబంధమైన జీవితమును, తలములకలైనటువంటి సాంద్రత కలిగినటువంటి 4 లక్షల జనాభా కలిగినటువంటి పట్టణమును మార్చి సువార్తను ప్రకటించి తనతో పాటు తిమోతిని, తీతుకును కూడా వెంటబెట్టుకొని 3 అహర్నిశలు కష్టపడితే కట్టబడినటువంటి సంఘం. ఇక్కడ మర్చిపోకూడనిది ఏమిటనగా ఆయనతో పాటు తిమోతి, తీతుకులు కూడా ఉన్నారు. ఒక సంఘము కట్టుట అనేది అంత ఆషామాషి కాదు. ఈ రోజులలో ఏదో చర్చిని కట్టుకొని అందులో 10-15 మందిని పెట్టుకొని ఇదే లోకమని జీవించడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల ఉపయోగం ఏముంది? అదే 15 మందితో ఒక 50 సంవత్సరాలు నడపడం వల్ల ఉపయోగం ఏమి లేదు. సంఘము అనగా అనేకులను రక్షణ సువార్తలోనికి నడిపించుట, వాటిని ప్రభు పాదము చెంత నడిపించాలని ప్రయత్నం చేసింది పౌలు, తిమోతి, తీతుకు. అయితే నేను ఎప్పుడు మనము అనే మాట ఎందుకు వాడతానంటే, ఇదేదో మనకు సంబంధించింది కాదు, ఏదో కొరింథీకి, పౌలుకి, తిమోతికి సంబంధించింది అని అనుకుంటుంటాం. మనకేం సంబంధించింది, మనం ఏదో ఎందాం వెళ్ళిపోదాం ఒక గంట సేపు అని అనుకుంటూ ఉంటాం. కానీ పత్రిక మనతో మాట్లాడుతుంది. బైబిల్ చదువుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది, బైబిల్ మనతో మాట్లాడుతుంది. బైబిల్ ఎందుకు చదవాలి? మనతో మాట్లాడుతుందని. ప్రార్థన ఎందుకు చేయాలి? తండ్రి మనతో మాట్లాడతాడని. మన విజ్ఞాపనను తండ్రికి తెలియచేయాలని. ఏదో క్యాజువల్గా చేయడం కాదు జీవితం. జాగ్రత్తగా వినండి. ఆ మాటలను వెన్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్, మనలో ఏమాత్రము మార్పు లేకపోతే ఆ జీవితానికి పరమావధి లేదు. పరమావధి లేదు. మనలో చాలా వరకు బోధిస్తూ ఉండవచ్చు, నాలాంటి వారు చాలా వరకు బోధిస్తూ ఉంటారు, ప్రకటిస్తూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు, వస్తుంటారు, సేవ చేస్తున్నాం అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా నికోదేము అనే వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి దగ్గరగా 14 వచనాల తర్వాత చదవండి. వచ్చి అన్నాడు, యేసయ్య నీవు పైనుండి వచ్చిన వానివని
నేను నమ్ముతున్నాను, పరలోకం నుండి వచ్చిన వాని నమ్ముతున్నాను, లేకపోతే ఇట్టి కార్యములు చేయుట జరగదు అన్నాడు. రికగ్నైజ్ చేశాడు. ఎవరు? నికోదేము. మనం కూడా అంతే, రికగ్నైజ్ చేశాం, లేకపోతే ఇట్టి కార్యాలు జరగదని మనకి తెలుసు. అయితే వెంటనే వెరీ గుడ్, నువ్వు నన్ను గ్రహించావు, గమనించావు, నేను పరలోకం నుండి దిగి వచ్చాను అని అంటల్లా. మిస్టర్ నికోడేము, నీవు కూడా సన్హెద్రిన్లో మెంబరు, ఆలోచన సభలో మెంబర్, 70 మందిలో ఆయన ఒకడు. అంత మాత్రమే కాదు, నువ్వు ప్రీచర్వి, బోధిస్తున్నావు, ఆల్మోస్ట్ ఆల్ 40+ ఏజ్లోనికి వచ్చావు, ధనవంతుడివి, కానీ నువ్వు మారు మనసు పొందలేదు. అంత స్ట్రైట్గా అడుగుతున్నాడు. చూడండి, అవే మాటలు నేను చెప్పడానికి వెనకట్లేదు. నువ్వు మారు మనసు పొందలేదు, వేస్ట్. ఒక రకంగా నికోదేమా, నీ జీవితమే వేస్ట్. ఎందుకనగా నువ్వన్నీ చేస్తున్నావు, నీకు ధనం ఉన్నది, బోధిస్తున్నావు, తిరుగుతున్నావు, సన్నిహితుల్లో పెద్దవు అన్నీ ఉన్నాయి, కానీ నీకు పరలోకము చూసే అర్హతే లేదన్నాడు. మనలో కూడా అన్ని చేస్తున్నాం, కానీ మారు మనసు అనే మాటను రాకుండా జీవిస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదే విషయాలని పౌలు గారు ఈ విషయాలు చెప్పడానికే ఆయన సుడిగాలిలాగా రైట్ ఫ్రమ్ రోమ్ నుండి యెరూషలేము వరకు మధ్య ఆసియా ప్రాంతాలన్నీ, ఇంక్లూడింగ్ ఐలాండ్స్, ద్వీపములతో సహా సుడిగాలిలాగా తిరుగుతూ ఉన్నాడు. అది సేవ. దేనికంటే మారు మనసు పొందింప చేయాలని. ఆయన బోధ కావచ్చు, పత్రికలు కావచ్చు, తన ఆశయం కావచ్చు, ఒకటే ఒక ధ్యేయం ఏమిటంటే మారు మనసు పొందింప చేయాలి. 14 పత్రికలు రాశాడు. మీరు ప్రతి పత్రికలో కూడా మారు మనసు అనే మాటను మర్చిపోకండి అని చెబుతూ అనేక మర్మాలు చెప్తూ వచ్చాడు. ఇక మనం బైబిలే చదవని వాళ్ళు మా మర్మాల గురించి ఏం ఆలోచించగలం? మారు మనసు అనే మాటనే ఇన్సర్ట్ చేసుకోలేని స్థితిలో ఉన్న మనము అంతకంటే లోతులోనికి ఎలా వెళ్ళగలుగుతాము? అదేవిధంగా కొరింథీ పత్రిక కూడా 4 రాశాడు, 2 రికార్డ్ అయ్యాడు. నేను ఎంతో కష్టపడి మీకు రాశాను, ఒకసారి చూడండి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలు. జాగ్రత్తగా వినండి. మమ్మును మీ హృదయములో చేర్చుకొనుడి. మేమెవనికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు. చూడండి, చివరికి ఏం బతిలాడుకోవాల్సి వస్తుంది చెప్పండి? మమ్మును మీ హృదయంలో చేర్చుకోండి అంటే హృదయంలో కూడా చేర్చుకోలేకపోతున్నారు. ఎంత విచారకరమో చూడండి. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ కొరింథీ అండి? వచ్చి బతిలాడుకుంటున్నాడు. మీరు మమ్మల్ని పైన చూస్తున్నారు. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంటికి వచ్చిన బంధువులను చూసినట్టుగా చూస్తున్నారేమో, కానీ హృదయంలో చేర్చుకోవటం లేదు. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చెయ్యలేదు. ఇక్కడ నుంచి మీరు దాదాపుగా కొంచెం క్రింద వరకు చదివితే మీకే అర్థమవుతుంది. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం చాలదు. ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది, కానీ చెప్పడానికి సమయం చాలదు.
బతిమిలాడుకుంటున్నాడు. 12వ అధ్యాయము 17-18. నేను మీ వద్దకు పంపిన వారిలో ఎవని వలననైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా మీ వద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనినా మేమొక్క ఆత్మ వలనే ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా? చూడండి, నేను తీతుకును పంపినా, తిమోతిని పంపినా మోసం చేయడానికి పంపలేదు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇవన్నీ రిమోట్ వర్సెస్ అంటారు, లూప్ లైన్ వర్సెస్ అంటారు. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా సేవ జరుగుతుందంటే ఎవరినో మోసం చేయాలని రావడం లేదు, ఏదో ఆర్జించాలని కూడా రావడం లేదు. ఆత్మ నడిపింపు, ఆత్మల భారము, ఆత్మల రక్షణ వలన మీరు పరలోక రాజ్యంలోనికి రావాలనే ఒక ఆశయంతో మేము వస్తున్నాం. 13వ అధ్యాయము 2 కొరింథీయులకు చెప్పేటి అన్ని 8-9 వచనాలు. మేము సత్యమునకు విరోధముగా ఏమీయూ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించెదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ఒక ప్రార్థించుచున్నాము. మాటలో చెప్పాలంటే మీరు సంపూర్ణులు అవ్వాలని, మారు మనసు పొందాలని, ఏదో సత్యమునికి విరోధముగా మిమ్మల్ని తీసుకొని పోవాలని కాదు. సమస్తము సత్యమునకు దగ్గరగా మిమ్మల్ని నడిపించాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుతున్నామన్న మాట వాడాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే కొరింథీ సంఘములో అబద్ధ బోధకులు కల్ట్స్ దూరిపోయారు. సత్యమును చెరిపే వాళ్ళు వచ్చేశారు. అందుకే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనాల్లో ఉంటుంది. సాతానుడే అపోస్తుల ప్రవక్తల వేషమును వేసుకొని సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. చూశారా, సాతానుడే మీలోనికి దూరాడు. అతన్ని నమ్ముతున్నారు. మనకే స్పష్టంగా తెలుస్తుంది. ఒకటే గుర్తండి, ఏ స్వార్థము లేకుండా చేసే సేవను, స్వార్థపూరితమైన సేవను రికగ్నైజ్ చేయలేకపోతున్నామంటే అది మన అవివేకము. తెలవదా? తెలుసు. చాలా బాధపడుతున్నాడు. అదే 11వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? నేను అవివేకినని ఎవడునూ తలంచవద్దని మరలా చెప్పుచున్నాను. అట్లు తలంచిన ఎడల నేను కొంచెం అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకొనుడి. చాలండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అవివేక్ అనుకుంటున్నారు. నేను దీని విషయంలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, కానీ సమయం చాలదని చెప్పట్లేదు. మనం ఏదైనా సరే ఎదుటి వాడిని లబ్ధి కొరకే నువ్వు ఏది చేసినా మనల్ని అవివేకులు అనుకుంటారు. అది నైజం. పౌలు గారిని ముందే చెప్పాను. పౌలు గారు కన్నీటితో కారే ప్రతి బిందువు రక్తముగా మలచి కలములోనికి ఎక్కించి రాశాడు.
ఎందుకంటే నేను ఎక్కువగా చెప్పలేను. చాలా బలహీనుడు అనుకుంటున్నారు, కొరగాని వాడు అనుకుంటున్నారు, పని లేక వస్తున్నాడు అనుకుంటున్నారు. అప్పుడు పలికిన మాటే తనకున్నటువంటి దివ్య దర్శనాలు కావచ్చు, మర్మమైన విషయములను చెప్పడానికి ఆయన ముందుకొచ్చాడు. మీరు అనుకుంటున్నట్టుగా నేను బలహీనుని కాదు. మీరు అనుకుంటున్నట్టుగా నేను మీ ఏదో సంపాదించాలని రాలేదు. నేను కూడా దేవుని యొక్క పరిచారకుడుగా, అపోస్తులుడుగా తండ్రి నడిపింపులోనే వచ్చాము. పరిశుద్ధాత్మ పూర్ణుడనై జీవిస్తున్నాం. మేము అనగా తిమోతి, తీతుకు, మేము చేసే ప్రతి పరిచర్య మీ నిమిత్తమే అని చెప్తున్నాడు. చెప్తూ ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నామంటే మీరు కూడా అలా మారి పరిపూర్ణులు అవ్వాలని. మీకు ఒక విషయం అడుగుతాను. పౌలు గారు రాసిన పత్రికలు కావచ్చు, పేతురు గారు రాసిన పత్రికలు కావచ్చు, యోహాన్ రాసిన పత్రికలు కావచ్చు, యోధా రాసిన పత్రిక కావచ్చు, యాకోబు రాసిన పత్రిక కావచ్చు, వాటిని ఉత్తరము అనకుండా పత్రిక ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఆలోచించారు. ఉత్తరములు అనొచ్చుగా, ద లెటర్ రిటర్న్ బై పాల్, ద లెటర్ రిటర్న్ బై జేమ్స్, ద లెటర్ రిటర్న్ బై జూలియా అని ఎందుకంటలేదు? ఉత్తరము అనేది వ్యక్తిగతంగా సంబంధించినటువంటి విషయాన్ని తెలిపేది ఉత్తరం. అర్థమవుతుందండి? వ్యక్తిగతంగా నేను నీకు ఒక ఉత్తరం రాస్తున్నాను. మన చిన్నతనంలో ఇన్లాండ్ లెటర్స్ అని, కార్డులు అని రాసేవాళ్ళం. అది నేను నీకు, నీవు నాకు. ఒక్కొక్కసారి ఆ ఉత్తరాన్ని ఒక గుంపు కూడా రాయవచ్చు. అది వ్యక్తిగతం. దాన్ని ఏమంటారు? చెప్పరేమండి. ఉత్తరాన్ని ఏమంటారు? వ్యక్తిగతంగా ఇచ్చే ఇన్ఫర్మేషన్. పత్రిక అనగా వ్యక్తిగతం కాదు, అందరికీ తెలియచేయుట కొరకు రాసేదాన్ని పత్రిక అంటారు. అర్థమైందండి? ఇంగ్లీష్లో ఎపిస్టిల్ అన్నారు. ఇట్ ఈజ్ ఓపెన్ టు ఆల్. నోట్ చేయండి దాన్ని. ఎక్కడని చెప్పాలి ఈ విషయాల్ని. పత్రికకు కనీసం ఉత్తరానికి తేడా తెలియకుండా మనలో చాలా మంది ఉంటారు. లెటర్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ విత్ ఎపిస్టిల్. ఎపిస్టిల్ ఈజ్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ విచ్ వాజ్ గివెన్ టు ది ఓపెన్ టు ఆల్, అందరికీ. అందుకే ఈ పత్రికను అందరూ చదివించుకోండి. అందరూ అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఒక అద్భుతమైనటువంటి మాటను వాడతాడు అక్కడ. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతారా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? చూడండి, మా పత్రిక మీరే అంటున్నాడు. అర్థమవుతుందండి? బాగా చదవాలి. అదే నేను అసలు ఈ పత్రిక ఏదో నేను రాయడం పక్కకు ఉంచండి. పౌలు గారు అంటున్నారు, అసలు మా పత్రికే మీరు. ఓ కొరింథీయులారా, మీరే మా పత్రిక అంటే మిమ్ములను ఎవరు చూసినా మీలో ఉన్న పరిపూర్ణత, మీలో ఉన్న రక్షణ, మీలో ఉన్న ఎదుగుదల, మీలో ఉన్నటువంటి సమర్పణ అంతా కూడా మా యొక్క పరిచయను సూచిస్తుంది. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయపడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తెలుసుకోవాలి. ముందు కొంచెం గ్రాంధికంగా ఉంది.
మొట్టమొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనలను చూస్తే పత్రికను చదివినట్టుగా ఉండాలి. నాలుగవ వచనం అంటాడు, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మా కట్టి నమ్మకము కలదు. మాకు నమ్మకం ఉంది, మీరు అలా ఎదుగుతారని మాకు నమ్మకం ఉంది. మీరు మా పత్రికలని మాకు నమ్మకం ఉంది. మీరు ఎదుగుతున్నారని, మీరు పరిపూర్ణులు అవుతున్నారని. మీరు మామూలుగా లేరు. అటువంటి మిమ్ములను చెరుపుట కొరకు కొన్ని కల్ట్స్ దూరాయి, కొన్ని దుష్ట శక్తులు దూరాయి. పవిత్రమైన ఒక కన్యకగా యేసయ్యకు నేను మిమ్ములను ప్రధానము చేశాను. చూడండి, ఇక్కడ మళ్ళీ ఎంత లోతులోనికి వెళ్తున్నాడో. కన్యకగా సంఘమును ప్రధానము చేశానంటున్నాడు. 2 కొరింథీ 11:2 ఉంటుంది. అయితే సర్పము అవ్వను కుయుక్తితో మోసము చేసినట్లుగా కల్ట్స్ దూరారు. కుయుక్తితో మిమ్ములను కూడా మోసం చేస్తున్నారు. మీరు నమ్ముతున్నారు. మీరు మా పత్రికలు. మీ విశ్వాసమయమైపోతుంది. ఏం ఆలోచిస్తున్నారు? అసలు మిమ్ములను మీరు పరీక్షించుకుంటున్నారా అంటాడు. 2 కొరింథీ పత్రిక 13:5 చదవండి, నోట్ చేసి. మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి. మీరే పరీక్షించుకొనుడి. ఫస్ట్ మీరే శోధించుకోండి, మీరే పరీక్షించుకోండి. మీరు విశ్వాసములో ఉన్నారో లేదో మీకే తెలుస్తుంది. ఉంటే మీరు మా పత్రికలు. ఈ మార్పు మీలోనికి రావాలి అంటే మీరు ప్రభువునందు స్థిరపడాలి అంటే, వేరుపారై ఒక మంచి వృక్షముగా ఎదగాలి అంటే పరిశుద్ధాత్మను తోడు మీకు కావాలి అన్నాడు. వితౌట్ హిమ్ నథింగ్ కుడ్ బి అచీవ్డ్. పరిశుద్ధాత్మను తోడు మీకు కావాలి. ఇక్కడ డ్రాబ్యాక్ ఏమిటంటే, పరిశుద్ధాత్మ అంటే ఎవరో మనకి తెలియదు. పరిశుద్ధాత్మను గురించినటువంటి ర్యాంక్స్ మనం వేసేసుకొని 1, 2, 3. కొందరు వారు ముగ్గురు వేరు వేరు, మరికొందరు ఒకరికి సంబంధం లేదు, మరికొందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క డాక్ట్రిన్, మరికొందరు రకరకాలైనటువంటి మళ్ళీ పోకడలో వెళ్ళిపోయారు. ఓపెన్ గానే ఆయన శక్తి అని, ఆయన మేఘమని, ఆయన పావురమని, ఆయన నీరు అని, ఆయన నుప్పు అని ఏవేవో అనుకుంటూ మొదటి నుంచి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. అంతేకాని ఆయన అనే మాట మన నోట పలకలేకపోతున్నాం. ఆయన అనే మాట రాదు. ఈ పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి అనే మొదలు పెట్టాడు. మొదటి అధ్యాయంలోనే ఉంది, జాగ్రత్తగా చూస్తే.
చాప్టర్ 1 వర్స్ 22లో ఏమనుంది? పరిశుద్ధాత్మను మీకు సంచకరువుగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మను దేవుడే సంచకరువుగా, భయానాగా, అడ్వాన్స్గా అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడట? నీవు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుంటే. అర్థమవుతుందండి? మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుంటే పరిశుద్ధాత్మని ఇచ్చేది ఎవరట? మళ్ళీ యేసయ్యే. మత్తయి సువార్త 3వ అధ్యాయము ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఎంత క్లియర్గా స్టేట్మెంటే మనకు ఉంది. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను అర్హత లేని వాడును. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చును. ట్రినిటీలో తండ్రి నుండి వచ్చిన యేసయ్య పలుకుతున్న మాట, నేనే మీకు పరిశుద్ధాత్మని ఇస్తాను. ఇవి లోతైన విషయాలు కనుక ఎప్పుడైనా పరిశుద్ధాత్మని గురించినటువంటి ఒక రిట్రీట్ ఉంటే తప్ప అర్థం కాదు. సరే, కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. అందుకే నికోదేముతో అన్నాడు, ఆత్మతోను అన్న మాట. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అన్నమాట. నీటి బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మము అని చెప్పాడు. ఆ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇక్కడ వచ్చిన చిన్న కాన్ఫ్లిక్ట్ ఏమిటంటే, అసలు తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు? ఎక్కువగా నేను తీసుకోను, కొంతవరకే చెప్పి ముందుకెళ్తాను, కొంతవరకే చెప్తాను. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకొని, చదవలసిన వాళ్ళు చదవండి. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవి గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను చాలండి. ఇక్కడ మళ్ళీ ట్రినిటీని అడ్రస్ చేయడం జరుగుతుంది. చూడండి, కృపావరములు ఉన్నాయి, అవి ఇచ్చేది పరిశుద్ధాత్మ తండ్రి. నోట్ చేయండి, కృపావరములు ఇచ్చేది ఓన్లీ పరిశుద్ధాత్మ తండ్రి అని నేను కాదు, లేఖనమే చెప్తుంది. అది ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు లిఖింపజేశాడు కొరింథీ పత్రికలో. పరిచర్యలు ఉన్నాయి, రోమపత్రికలు ఎనఫ్గా చెప్పాను నేను. ఆ పరిచర్యలు ఇచ్చువారు ఎవరంటే ప్రభువు అనగా యేసయ్య. నానా విధ కార్యములు ఉన్నవి,
అవి ఇచ్చేవారు ఎవరు? తండ్రి అయిన దేవుడు, సుప్రీం గాడ్. ఇప్పుడు చెప్పండి, ముగ్గురు ఏవేవి ఇస్తున్నారు చెప్పాలి. కృపావరాలు ఎవరిస్తారు చెప్పాలి? పరిశుద్ధాత్మ తండ్రి. పరిచర్యలు ఎవరిస్తారు? యేసయ్య. నానా విధములైన కార్యములు ఎవరు జరిగిస్తారు? ట్రినిటీలో జరిగించే కార్యాలు ఇవి. అందుకే ఈ ముగ్గురు విషయాన్ని మనం ఎక్కడ ఇగ్నోర్ చేసి 3 పొయ్యిలు పెట్టుకుంటాము అని తండ్రికి తెలుసు కనుక కొంత ఇచ్చట కొంత అచ్చట లిఖింప చేసి మనల్ని ధ్యానించమని చెప్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనములో యేసయ్య కూడా మర్చిపోకుండా మరలా లాస్ట్ ఆరోహణమైనప్పుడు చెప్పిన మాట, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం. అది ఎందుకని మళ్ళీ ముగ్గురిని సపరేట్ గా చెప్తున్నాడు? మీరు ఆలోచించారా ఎప్పుడైనా? వితౌట్ థింకింగ్ ఫర్దర్ ఆలోచిస్తే సరిపోతుంది, ఏం లేదు. ఇట్స్ రూల్ అండ్ నియమము, దట్స్ ఆల్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములో బాప్తిసం ఇవ్వాల్సిందే. ఇప్పుడు పెద్ద క్లాసిఫికేషన్స్, క్వశ్చన్స్ ఎందుకు ఇవన్నీ? లేఖనం స్పష్టంగా చెప్తున్నా. ముగ్గురు చేసే పనులు నేను మీకు చెప్తున్నాను కష్టపడి. చివరికి మనం లాస్ట్ లో ఇచ్చే దీవెనలు, బెనడిక్షన్ కూడా చూడండి. ఇదే 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఎందుకు రాయించవలసి వచ్చింది పరిశుద్ధాత్మ తండ్రి? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, చూడండి, ప్రభు యొక్క కృప, దేవుని ప్రేమయు, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసమును. దేనికి ఆగుదాం? పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనకెందుకు? ఆయన నిప్పేమో, ఆయన నీరేమో. పరిశుద్ధాత్మని యొక్క సహవాసం కావాల్సిందే. తండ్రి యొక్క ప్రేమ మీకు లేకపోతే ఇవి పొందుకోలేరు. యేసుక్రీస్తు ప్రభువుల వారి కృప మీకు కావాల్సిందే. ఎందుకంటే ఎక్కువ నేను ఇప్పుడు సమయం తీసుకోలేదు. మనమేమనుకుంటున్నాం? ఈ ముగ్గురు వేరు వేరండి అని ఒక గుంపు రకరకాలుగా మరలా నేను అనలేను. ఒకటి గుర్తుంచుకోండి, పూజలు వేరు వేరు కాదు కదా. యేసయ్య ముందు కొన్ని పువ్వులు, క్యాండిల్స్, పరమ తండ్రి ముందు కొన్ని పువ్వులు, కొన్ని క్యాండిల్స్, పరిశుద్ధాత్మ ముందు కొన్ని పువ్వులు, కొన్ని క్యాండిల్స్, కొన్ని కొబ్బరికాయలు ఇక్కడ, కొన్ని కొబ్బరికాయలు అక్కడ, కొన్ని కొబ్బరికాయలు ఇక్కడ కొట్టడం లేదు కదా. అదేవిధంగా వేరు వేరుగా మనం ఏమి గుళ్ళు కట్టి పూజించడం లేదు కదా. చేస్తున్నామా? ఒకే ఆరాధన, ఒకే ప్రార్థన, ఒకే తండ్రికి చేస్తున్నాం. ముగ్గురికి వేరు వేరుగా చేయనప్పుడు ముగ్గురు వేరు వేరని ఎందుకు అంటున్నారు? ఒకే భక్తి చేస్తూ ఉన్న మనము వేరనే మాట ఎందుకు వస్తుంది? ముగ్గురు ఏకమై ఉన్నారు, దానికే చక్కటి మాట ట్రీ యూనిటీ గాడ్, ట్రూనైన్ గాడ్. ఎవరి కార్యములు వారు ఆయా కాలములలో జరిగించడం కొరకే ఏర్పరచుకున్నటువంటి త్రిత్వము. ఇప్పుడు పరిశుద్ధాత్మని గురించే పౌలు గారు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించేది ఎవరో చెప్పాలి. యేసయ్య.
నంబర్ 1 నోట్ చేయండి. పరిశుద్ధాత్ముడు ఎలా మనకు అనుగ్రహించబడతాడు? ఇది క్వశ్చన్. ఆన్సరు యేసయ్యే. రెఫరెన్స్ మత్తయి 3:11. సంచకరువుగా అనుగ్రహించబడతాడు. అది కూడా అక్కడనే నోట్ చేయండి. 2 కొరింథీ 1:22. ఇంకా కావాలంటే 2 కొరింథీ 5:5. ఇంకా కావాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చాలనుకుంటున్నాను. ఆయన వచ్చి, జాగ్రత్తగా వినండి మాటలు, ఆయన వచ్చి ఎక్కడో బయట ఉంటాడని అనుకోకండి. ఆయన వచ్చి మనలో నివసించును. ఈ మాట కూడా 2వ కొరింథీ పత్రిక చదవండి. ఇప్పుడు 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనలో నివసించును, మనలో సంచరించును, మనతో ఉండును. ఆయన పరిశుద్ధాత్ముడు వచ్చి, జాగ్రత్తగా వినాలి, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఇది మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఇది యాక్సెప్ట్ చేయకపోతే మనకి 27 పుస్తకాలు అర్థం కాదని అర్థం. అసలు పరిశుద్ధాత్మని లైట్ గా తీసుకున్న వాళ్ళు ఇవి తెలుసుకోలేకపోతున్నారు. పరిశుద్ధాత్ముడు ఒకే మాట చెప్పండి, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మారు మనసు పొందని వారిలో ఉండడు. అర్థమైందండి? యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. చూసారా, లోకానికి ఆయనకి తెలియదు. మారు మనసు పొందిన వాళ్ళకు అసలు పరిశుద్ధాత్ముడి గురించే తెలియదు. ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మనము ఆయనను ఎరుగుదుము కనుక ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇవి మనం రిజిస్టర్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఈనాడు నిజంగా మారు మనసు పొందినటువంటి బిడ్డలు ఎందుకు పాపం చేయలేకపోతున్నారు? ఆలోచించండి. ఫుల్ ప్రొటెక్షన్. ఒక 10% అని లాస్ట్ టైమే చెప్పాను నేను. అది కూడా గుంజి 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 పరిశుద్ధాత్ముడు ఎంతవరకు ట్రై చేయాలో అంత ట్రై చేసినా వదిలేసుకొని పారిపోయేవాడని వదిలేస్తాడు ఇక్కడ. అది కూడా నేను చెప్పబోతున్నాను. ఏం చేస్తారు? అటువంటి ఘమండులు ఉన్నారు మనలో. మూర్ఖులు అనే మాట వాడబడుతుంది. ఎవరు చెప్పినా వినని డిజిగ్నేషన్ మూర్ఖత. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. వాడిని మూర్ఖుడు అంటారు. ఆయన నీలోనికి వచ్చిన వెంటనే నువ్వు శక్తి నొందుతావు. నీ బోధ మారిపోతుంది, ప్రార్థన మారిపోతుంది, చదవడం మారిపోతుంది, నీ నడక మారిపోతుంది, చూపు మారిపోతుంది. అవి మారలేదంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్.
అప్పుడెంత ఉన్నాం ఇప్పుడు అంతే ఉన్నామంటే ఇక ఆలోచించాల్సిందే. ఖచ్చితంగా మారిపోతుంది. ఇదివరకు జ్ఞానానికి, ఆత్మ తండ్రి వచ్చిన తర్వాత జ్ఞానానికి. ఆయన శక్తి 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 అనుకుంటూ కూర్చున్నాం మనం. శక్తి ఏమన్నా దుఃఖిస్తుందా? చెప్పరు. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5:19 ఏమని ఉంటుంది? ఆయనను దుఃఖపరచకుడి. ఏమనుందండి? అదే, ఆయనను దుఃఖపరచకుడి. ఎవరైనా చెప్పరేమండి? పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే మరి శక్తిని ఎలా అనుకుంటున్నారు? మేఘమును ఎలా అనుకుంటున్నారు? ఆయన దుఃఖపడతాడు. ఇప్పుడు మీరు తెల్లవారులు ఏసీ ఎయిర్ కూలర్ వేసి, ఫ్రిడ్జ్లు వేసి, కరెంటు తెల్లవారులు వాడుకొని పొద్దున్న లేసి ఏమైనా కరెంటు దుఃఖపడుతుందో లేదో చూస్తారా? దట్ ఈస్ పవర్. ఇక్కడ ఆయన పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఆయన నీకు సంచగరువుగా అనుగ్రహించాడు, నీతో ఉంటున్నాడు. యెషయా గ్రంథం 63:10 కూడా ఉన్నది. ఆయన ఆత్మను దుఃఖపరచగా ఆయనకు కోపం వచ్చిందట. నిన్ను నడిపించడం కొరకు తండ్రి ఏర్పాటు చేసిన ఆయనను కూడా మనము నిర్లక్ష్యం చేసి, కించపరిచి, దుఃఖపరిచి, ఆయన వచ్చింది దేనికి? నిన్ను సర్వసత్యంలోనికి నడిపించుటకు. కనుక ఇప్పుడు మనలో నివసించి వసించేది ఎవరు? కనుక రెండవ పాయింట్ ఏంటంటే ఆయన మనలో నివసించును. ఇంగ్లీష్లో హీ డ్వెల్స్ ఇన్ యూ అని రాసుకోండి. హీ డ్వెల్స్ ఇన్ యూ. ఆయన మనలోనే ఉంటాడు. నంబర్ 2, ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఇక మనలో ఉండి మనతో ఉండేవారు ఏం చేస్తారు? ఇక నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన సమయం చాలదు. ఇక మూడవది, ఆయన బైబిల్ని మనకి బోధిస్తాడు. చాలా ఇంపార్టెంట్. హీ టీచెస్ బైబిల్. పరిశుద్ధాత్ముడు బైబిల్ని బోధిస్తాడు. మొదటి కొరింథీ పత్రిక 2:10-12. ఇప్పుడు మనకెందుకు బైబిల్ అర్థం కావట్లేదు చెప్పండి? పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా లేడు కదా. యు ఆర్ జస్ట్ రీడింగ్ ది బైబిల్ లైక్ న్యూస్ పేపర్. చదివేశానండి నేను ఈరోజు 50 అధ్యాయాలు చదివేశాను. ఏం చదివింది? అసలు అందులో ఏముందో కూడా తెలియదు. అది కొందరు ఉర్దూలో ఒక పాట ఉంది, చెప్పాలా సరదాగా? నేను బైబిల్ని ఆర్పార్ చదివాను అన్నాడు ఎవడు. ఏంటి ఆర్పార్ చదివింది? బైబిల్ని ఆర్పార్ చదవడం ఏంటండి? అన్నా నేను బైబిల్ని ఆర్పార్ చదివేసిన అంతే, ఆర్పారే. లోపలికి వచ్చావు, బయటికి వెళ్ళిపోయావు, నీకేమి ఇచ్చింది? ఆర్పారు అని కూర్చోవడమే. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నేర్పేది పరిశుద్ధాత్మ తండ్రి. సారాన్ని ఇస్తాడు. మనకు ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 17:17 ఏమని ఉంటుందో తెలుసా? నీ వాక్యమే సత్యము. ఏమని ఉంటుందండి? ఎస్ఏ స్టేట్మెంట్ అది నేను చెప్పింది. నీ వాక్యమే. మరి ఆ సత్యమైన వాక్యం మనకు అర్థం కావట్లేదు ఎందుకు చెప్పండి? చదువుతున్నాం కదా, అర్థం కావట్లేదు ఎందుకనగా ఆ వాక్యమే సత్యం అన్న మాట ఎంత 100% యథార్థమో ఆ వాక్యములో ఉన్న సారం మనకి తెలియదు. ఏం తెలియదు? అందుకే 119వ కీర్తన 160వ వచనములో నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు అక్కడ ఎజ్రా శాస్త్రి. నీకు సారాంశము కావాలి. ద్రాక్ష పళ్ళను తెచ్చి
ఒక మిక్సీలో వేసి తిప్పితే వచ్చే సారం ఉందే, అది ద్రాక్ష రసము, అది కావాలి. దానిమ్మ గింజలను మిక్సీలో వేస్తే వచ్చే సారం ఉందే, అది మనకు కావాలి. దానిమ్మ సారము. అలాగే బైబిల్ లేఖనములో ఉన్న సారము కావాలి. కొందరు చూడండి, అశువుగా ఏ వాక్యం అని చెప్పండి, కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆయన యందు విశ్వాసంతో ప్రతి వాడు నశింపక, ఇది గడగడ. మీరు కొన్ని చర్చెస్ లో పేరు చెప్పండి, పాస్టర్ కంటే ముందే చెప్పేస్తారు సారము నిల్. అంతవరకే తెలుసు. దాని లోతు కానీ, పైన కానీ, ఎత్తు కానీ, పొడవు కానీ, డెప్త్ కానీ ఏం తెలియదు. ఇది చెప్పేది ఎవరు? చెప్పరేమండి. పరిశుద్ధాత్ముడు నిన్ను అంచులకు తీసుకెళ్తాడు. ప్రకటన గ్రంథం కావాలని నేను చెప్తానంటాడు, పరమగీతము కావాలని నేను చెప్తానంటాడు. నువ్వు డిస్పరేట్ కండిషన్ లో పక్కగా పెట్టి కూర్చోవలసిన అవసరం లేదు. మూలాలు చెప్తాడు నీకు. అందుకే లౌకిక ఆత్మ వాటిని వివించలేదు కనుక, వివేచింపలేదు కనుక అంటాడు 1 కొరింథీ పత్రిక 2:14 లౌకికాత్మ కలిగిన వాడికి అసలు అర్థమే కాదు. ఎందుకనగా పరిశుద్ధాత్మని ఎక్స్ప్లెనేషన్ లేదు కనుక. ఇప్పుడు చెప్పండి, బైబిల్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ట్రినిటీ కావాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. కీర్తనలు అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. మెమరీ కావాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. వాగ్దాటి కావాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. మత్తయి సువార్త 10:20 అంటాడు, మీరు లేచి నిలబడినప్పుడు, బోధించుతున్నప్పుడు ఆ ఆత్మ మీలో ఉండి బోధింపజేస్తాడు. అన్నిటికీ పరిశుద్ధాత్ముడు కావాలి. ఆయన మీలో ఉండి నడిపిస్తాడు. ఎన్నైనా ఇప్పటికి చెప్పండి. 3, 4వది అతి ప్రాముఖ్యమైనది, హీ హెల్ప్స్ ఇన్ ప్రేయర్. పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో కూడా సహాయం చేస్తాడు. మనకి ప్రార్థన చేయడం రాదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ప్రార్థన ఎలా మొదలు పెట్టాలో తెలియదు, ప్రార్థన అనగా ఏమిటో తెలియదు. కానీ అది కూడా నేర్పేది ఎవరట? పరిశుద్ధాత్ముడు. రోమీయులకు రాసిన పత్రిక 8:26 నోట్ చేయండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చాలండి, ఎంతైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్రార్థన ఆయన నేర్పుతాడు. రాత్రులు నువ్వు చేసే ప్రార్థన నిజంగా ఆయనని ఇన్వైట్ చేసి త్రిత్వ తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు, నీ ప్రార్థనలో కూడా ఈ 3 వ్యక్తులు నీలో ఆపరేట్ చేయడం మొదలు పెడతారు. అనుభవంలోకి వస్తే కానీ తెలియదు. ఇక 5వది, టైం లేదు కనుక నేను ముందుకు వెళ్తున్నాను. 5వది, ఈజ్ ఎ కంఫర్టర్, ఆదరణకర్త. మంచి టైటిల్ ఇచ్చాడు యేసయ్య, ఆయన ఆదరణకర్త. ఇంగ్లీష్లో మంచి పదం అండి. కంఫర్టర్ అంటే ఏంటంటే ఏమి ఇబ్బంది పెట్టకుండా, ఏమి కూడా మనల్ని ఇరుకులు పెట్టకుండా చాలా ఉదారత్వంతో మనకు సహాయం చేసే వారిని ఆదరణకర్త అంటారు. ఆదరణకర్త చాలా ఇంపుగా మంచిగా చెప్పి మనతో సహవాసం చేసే తండ్రి పరిశుద్ధాత్ముడు. అందుకే ఆయన టైటిల్ ఏమి ఇచ్చాడు యేసయ్య? యేసయ్య ఇచ్చిందే ఆదరణకర్త. యోహాను సువార్త 14:26. ఆ ఆదరణకర్త మీ మధ్యలోనికి వచ్చినప్పుడు ఆయన, నేను మీకు ఏవి చెప్పితునో వాటన్నిటినీ జ్ఞాపకము చేసి అంటాడు. కనుక ఆ ఆదరణకర్త వచ్చి చెప్పేదే నా గురించి. జ్ఞాపక శక్తిని ఇచ్చేది కూడా ఆదరణకర్తే. ఆయనే మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అదే మాటను కూడా యోహాను సువార్త 15:26 కూడా
ఆ ఆదరణకర్త. చదువు ఒకసారి 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. చూడండి, సత్య స్వరూపి అయిన ఆదరణకర్త. ఎందుకు ఇన్ని టైటిల్స్ రాయాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించారు ఎప్పుడైనా? కేవలము ఎంత అమాయకంగా అయిన ఒక శక్తి, ఒక నీరు అని కూర్చున్నామండి. శక్తి స్వరూపి, ఆదరణకర్త ఆయన మీ మీదకు వచ్చినప్పుడు యూ విల్ గెట్ దట్ పవర్. వీటిని సీరియస్గా తీసుకోలేకపోతున్నామంటే చదవలేకపోతున్నామండి. ఈ రోజుల్లో చెప్పలేకపోతున్నారు, పట్టించుకోలేకపోతున్నారు. ఇంకా ఇవన్నీ అనవచ్చు. ఆదరణకర్త ఆయన మీ యొద్దకు వచ్చినప్పుడు మీ మనస్సును మార్చేది ఆయనే, నీతిని గురించి చెప్పేది ఆయనే, రక్షణ గురించి చెప్పేది ఆయనే, బలపరిచేది ఆయనే, ప్రార్థింపచేసేది ఆయనే, బైబిల్ని బోధింపచేసేది ఆయనే. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంది? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనం చూడండి, పరిశుద్ధాత్ముడు నూతన స్వభావమును కలుగజేస్తాడట. అసలు మన స్వభావమే మారలేదు. బయటికి వెళ్ళి పచ్చి బూతులు మాట్లాడుతున్నాము. నేను మళ్ళీ అడగాలనా, మీరు చెప్పాలనా? బూతులు మాట్లాడుతున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, నిర్భయంగా తిరుగుతున్నాం, నిర్భయంగా చేస్తున్నామంటే అసలు నూతన స్వభావమే లేదు అనగా నీవు దేవునిలో లేవు. నూతన స్వభావం డెఫినెట్ గా వస్తుంది, ఖచ్చితంగా మారుతూనే ఉంటావు. 6-7 వచనాలు కూడా చదవండి, అక్కడనే కంటిన్యూగా ఉంటుంది. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి ఆ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన పైన సమృద్ధిగా కుమ్మరించెను. సమృద్ధిగా. హిస్ పవర్ ఇస్ అబండెంట్. అసలు నిలబడలేవు. అటువంటి కంఫర్టర్ ఆయన. ఆదరణకర్త అంతే, ఇక నేను ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. ఆదరణకర్తను ఎందుకు విస్మరిస్తున్నారు? ఆదరణకర్తతో ఎందుకు నడవలేకపోతున్నారు? ఆదరణకర్తను మీరు ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోతున్నారు? ఆదరణకర్త కొరకు ఎందుకు అర్హులు సాధలేకపోతున్నారు? దట్ ఈస్ అప్ టు యూ. రెండవ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. చూడండి, ఇక్కడ ఆత్మ వలన పరిశుద్ధత మనము పొందుకున్నామా? రక్తముతో పొందుకున్నామా? రక్తముతో కడగబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించే మాటను పరిశుద్ధాత్మ వలన మనం ఏమవుతున్నాం? పరిశుద్ధపరచబడుతున్నాం. త్రిత్వం అండి, తండ్రి చేసినా, కుమారుడు చేసినా, ఆత్మ చేసినా ఒకే కార్యాన్ని చేస్తారు. అదేమిటంటే మనలను పరిశుద్ధపరచడము. దేవదేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఎస్. యూదా పత్రిక
ఒకే అధ్యాయము 24వ వచనము. మిమ్మును తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి చూశారా, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు అన్నాడు ఇక్కడ, సుప్రీం గాడ్. మళ్ళీ ఒకసారి చదువుతారా? తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును మనలను నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. అదేంటి? నంబర్ 1. ఆ తర్వాత వెంటనే కిందనే ఉంటుంది ప్రభు అని చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ట్రినిటీ అలా ఉంది. తండ్రి రక్షణిస్తున్నాడు, కుమారుడు రక్షణిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు రక్షణిస్తున్నాడు. మనల్ని శక్తితో నిలబెట్టి పరిపూర్ణంగా నడిపిస్తున్నాడు. కనుకనే పరిశుద్ధాత్ముడు పర్ఫెక్షన్ లోనికి తీసుకువెడుతున్నాడు. పర్ఫెక్షన్ లోనికి మన పాపములన్నీ కడిగి వేయబడ్డ మాట మాత్రం వాస్తవం. ఎందుకనగా మన పాపములన్నిటినీ ఇరాడికేట్ చేశాడు యేసయ్య. ఆ తర్వాత నీకు ఆ పాప పంకిలం అంటకుండా కాపాడుట కొరకు పరిశుద్ధ పరుస్తూ నిన్ను ఎండ్ వరకు కూడా నిలబెట్టేది పరిశుద్ధాత్ముడు. మరలా ఆ వాసన దగ్గర రాకుండా సువాసన భరితమైనటువంటి ఆ పరిశుద్ధ జీవితంలోనే ఉండునట్టుగా కాచి కాపాడేది పరిశుద్ధాత్ముడు. అది ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయన పేరు ఆదరణకర్త, కంఫర్టర్. ఇది ఎన్నోదండి? 5వది. 6వది ఇందాక నేను చెప్పాను, ఆయన్ని దుఃఖపరచకండి. ఒక మాట చెప్పాలంటే ఎప్పుడు దుఃఖపరుస్తూనే ఉన్నాం. ఎలాగూ అని చెప్పేది వినం. పొద్దున లేచాక ప్రార్థన చేయమంటాడు, మనం చేయం. తినే ముందు ప్రార్థన చేయమంటాడు, చేయం. నోట్లో ముద్ద పెట్టుకొని తర్వాత గుర్తుకొచ్చి నోరు తెరిచి ముద్ద అట్నే పెట్టుకొని, పాపం ఇంకా నయం అది కూడా తిన్నాక చేయకుండా. గబాలన మంచం ఎక్కిన తర్వాత గుర్తుకొద్ది కొందరికి ప్రార్థన చేయాలని. కొందరు దిగుతారు, కొందరు దిగరు. ఆపొద్దున చేయొచ్చులే అని. ఇవన్నీ దుఃఖపరిచే సింపుల్ థింగ్స్ చెప్పాను. ఆయన దుఃఖపరచకండి, ఆయన దుఃఖపరచకండి. 7వది, కొందరు పూర్తిగా పరిశుద్ధాత్మను ఆర్పుకున్నారు. పరిశుద్ధాత్మను ఆర్పకుడి అంటాడు ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇక్కడ ఈ ఆర్పుకునే విషయంలో ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనము ఏమైనా ఉందండి? దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు మనం ఆయనలో ముద్రించబడి ఉన్నాం. కనుక ఈ దుఃఖపరచడాలు, ఆర్పుకోవడాలు మనము చేయకూడదు. ఎందుకని? ఆయనే మనకు విమోచన దినం వరకు. విమోచన దినం ఎప్పుడుందండి? సెకండ్ కమింగ్. ప్రభు వచ్చు వరకు కాపాడేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన అసలు మనము లెక్కలోకి తీసుకోవటం లేదు. పరిశుద్ధాత్ముడు మనకు ఫ్రూట్నిస్తాడు, ఫలమునిస్తాడు. గలతీ 5:22 ఉంటుంది కదండి. పరిశుద్ధాత్ముడు మనకేమిస్తాడు? ఆత్మఫలం. ఆత్మఫలము 9 మనకి గడగడవచ్చు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసం.
సెల్ఫ్ కంట్రోల్, వీక్నెస్ అని చెప్పేస్తాం. అవి ఇచ్చేది ఎవరు? అవి ఆయన స్పెషల్ గిఫ్ట్స్. వాటితోనే మన కడతాడు. ఒక బ్రిక్ పైన బ్రిక్ని పెట్టి సజీవ మందిరములుగా కట్టేది ఆయన. 1 పేతురు పత్రిక 2:5 ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆత్మ వరములను కూడా ఇచ్చేది ఆయనే. 1 కొరింథీ పత్రిక 12:7-11. ఇప్పుడు ఆత్మ ఫలం ఇచ్చేది ఎవరు? ఆత్మ వరాలు ఇచ్చేది ఎవరు? ఇప్పుడు ఆ వరాలు లేవని తిరిగే వాళ్ళలో ఎవరు లేనట్టు లెక్క. అయిపోయినాయి బ్రదర్, అవన్నీ అప్పుడే అయిపోయినాయి బ్రదర్ అనే వాళ్ళ దగ్గర ఏం లేనట్టు లెక్క. చెప్పరు. పరిశుద్ధాత్మ లేడు, ప్రార్థన లేదు, బైబిల్ చదివేది లేదు. ఏది లేనప్పుడు ఇంకేముంటుంది? యూ కెనాట్ ప్రే మోర్ దాన్ 15 minutes యాజ్ పర్ ది లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా. 15 నిమిషాల ప్రార్థనతో ఏమున్నదని చెప్పగలవు నువ్వు? అన్నీ అయిపోయాయని చెప్పుకోవాలి. బైబిల్ నాకు అర్థం కాదు, ఎందుకు అర్థమైంది? మరి అర్థమైన వాళ్ళకి ఎందుకు అర్థమైంది? పౌలు గారికి ఎందుకు అర్థమైంది? చేపలు పట్టుకునే పేతురికి ఎలా అర్థమైంది? ఎన్ని పత్రికలు, 2 పత్రికలు ఎలా రాశాడు చెప్పండి. గల్లాయి బుల్లాయిగా తిరిగినటువంటి యాకోబు యోధాలు ఎలా రాయగలిగారు పత్రికల్ని? ఆత్మ తండ్రి, ఆత్మ పూర్ణులై. 2 తిమోతి 3:16 లేరు? వాళ్ళు ఆత్మ పూర్ణులై రాశారు. మనము కూడా ఆత్మ పూర్ణులై చదవాలి. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటావో, 5 నిమిషాలు ముగించేస్తున్నాను, నీలో పెను మార్పులు కనపడతాయి. దివ్య దర్శనాలను చూస్తారు. ఈ మధ్యకాలంలో దర్శనాలు లేవు, ఏమి లేవు అంటున్నారే. ఎందుకుంటాయి? పరిశుద్ధాత్ముడు ఉంటే ఆయన కార్యాలు వేరుగా ఉంటాయి. మర్మాలన్నీ చెప్పింది పౌలు గారే. దివ్య దర్శనాలు చూసింది పౌలు గారే. ఎన్ని మర్మాలు చెప్పాడండి. నేను యేసయ్యను చూశానని ఎన్నిసార్లు చెప్పాడండి. ప్రార్థన చేస్తే చాలు యేసయ్య వచ్చి మాట్లాడేవాడు. అపొస్తలుల కార్యములు 18:9, అపొస్తలుల కార్యములు 22:17, అపొస్తలుల కార్యములు 23:11. దివ్య దర్శనాలను చూస్తున్నాడు. ఇక మర్మాల గురించి చెప్పాలంటే ఇందాకనే మన క్వశ్చన్ ఇయర్లోనే చెప్పాను. యూదులతో పాటు మనము కూడా సమాన వారసులమే చెప్పింది పౌలు గారే. రోమీయులకు రాసిన పత్రిక 11:25, రోమా పత్రిక 16:25, ఎఫ్సీలు రాసిన పత్రిక 3:3-11 ఒకటేమిటి? యాంటీ క్రైస్ట్ గురించి చెప్పింది ఎవరు? పౌలు గారే. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:1-5, 9-11 యాంటీ క్రైస్ట్ వస్తున్నాడని. పునరుద్ధానమును గురించి చెప్పింది ఆయనే. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే పౌలు గారు చెప్పినన్ని మర్మయుక్తమైన మర్మములను
ఆయన చదివిన విధానము, ఆత్మ తండ్రిచే నడిపించబడిన విధానము, పరిశుద్ధాత్మని యొక్క కార్యములు. అందుకే ఇక నన్ను క్రిటిసైజ్ చేయడం అనేది బాగా కనపడుతుందని 2 కొరింథీ పత్రికలో రాస్తూ ఇక నన్ను క్రిటిసైజ్ చేయకండి, ఎందుకంటే మీరు ఇంతవరకు ఎవరి మాటలు నమ్మారో నమ్మలేదో నాకు తెలియదు, కానీ నా దర్శనం ఒక్కటి చెప్తాను చూడండి అని చెప్పి గోప్యంగా రాసిందే 12వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు నోట్ చేయండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఆయనే ఆత్మవశుడై ఎక్కడికి వెళ్ళాడట? పరదేశుకు వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడండి చెప్పాలి, ఇక ఆగలేక రాసిన మాట అది. పరదేశ్ అనే మాట మొట్టమొదటిగా 66 పుస్తకాల్లో ఆయనే వాడాడు. ప్యారడైజ్ అనే మాటను వాడాడు. నేను 3వ ఆకాశములో ఉన్న పరదేశునకు నన్ను ఆత్మ తండ్రి తీసుకొని వెళ్ళాడు. చూడండి, ఆత్మ తండ్రిని గురించి చెప్తూ ఆయన నాతో ఉండి నన్ను బలపరిచి అనేక కార్యములు జరిగించి చివరికి నన్ను పరదేశుకు తీసుకొని పోయాడు. అక్కడ క్రీస్తు ప్రభువుతో నేను మాట్లాడాను, అవి ఇప్పుడు నేను చెప్పలేను అన్నాడు. అనగా అంత గొప్ప ప్రత్యక్షతలు కలిగిన నేను మీ మధ్యలోనికి వచ్చి, నేను మీ మధ్య, మీరు నా పత్రికలని మీరు మారండి, పరిశుద్ధాత్మను నావలే పొందుకోండి, మీరు కూడా లేవండి, నాతో పాటు పరలోక రాజ్యంలోనికి రండి అని చెబుతుంటే మీరు నన్ను ఏమంటున్నారు? ఏపా ఈయనకేం చేత కాదు, ఈయన ఏదో ఆశించి వస్తున్నట్టున్నాడు, ఈయన ఎందుకు పనికి మాలినోడు అని ఎందుకు అనుకుంటున్నారు? దుఃఖపడిపోతున్నాడు, వేదన పడిపోతున్నాడు. పరదేశ గురించి ఎవరు చెప్పారు? ఆ ఒక్క మాట మళ్ళీ మీకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలోనే ఉంటుంది. యేసయ్య అంటాడు, పరదేశులో ఉన్న జీవ వృక్షపు ఫలమును మీకు నేను భుజింపనిస్తానని అక్కడ వాడాడు. మళ్ళీ యేసయ్య వాడాడు, ఇక్కడ పౌలు వాడాడు. అంత గొప్ప దైవజనులను గాలికి తీసి పారేస్తున్నారు. దుఃఖపడుతున్నాడండి, వేదన పడుతున్నాడు. అయితే అందరూ ఆయన క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు వాడిన మాట ఏమిటంటే, క్రిటిసిజాన్ని తట్టుకోలేక, ఏమిటా క్రిటిసిజం చెప్పండి ఒక మారు చెప్పాలి మీరు. ఏంటది? ఎందుకు పనికిరాని వాడు. ఆయన పత్రికలు ఏవో రాస్తాడు కానీ ఆయన ఎందుకు పనికిరాని వాడు. 2 కొరింథీ పత్రిక 10వ వచనంలో ఉంటుంది. ఆయన దేనికి పనికిరాడు? బెస్ట్ ఫెలో, ఆయనకి ఏమీ రాదు అంటున్నప్పుడు, యేసయ్య ఏంటైనా ఇది నీకు తెలుసుగా ప్రభువా, మేము ఫలితాన్ని ఆశించి వచ్చామా ఈ కొరింథీకి? ఎందుకు వచ్చామో, ఎందుకు పోతున్నామో, ఏం చేస్తున్నామో తెలియక చేస్తుంటే ఎందుకు ప్రభువా వీళ్ళు ఇలా నా వెంట పడ్డారని ఏడుస్తున్నప్పుడు, ఈ ముళ్ళేమిటి నాయనా అని ప్రార్థన చేస్తే, ఈ ముళ్ళును కూడా మనం మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆయనకు కళ్ళు దబ్బున్నాయట, దాని గురించి ఏడుస్తున్నాడట. సెన్స్ ఉందండి? నిజంగానే కళ్ళు దబ్బుంటే ఏడుస్తాడా? ఏడ్చే రకమైన 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23, 24, 25, 26, 27 వచనాల్లో నేను ఎన్ని దెబ్బలు తిన్నానో, ఎన్నిసార్లు ఆకలితో ఉన్నానో, 36 దెబ్బలతో, 39 దెబ్బలతో, ఓడ పగిలి స్వకీయులతో, పరాయి వారితో నానయాతన పడ్డ అతను ఈ చిన్ని కళ్ళ జబ్బు ఉండేసరికి ముళ్ళని ఏడుస్తాడా? అసలు ఆలోచిస్తున్నారా? అసలు పత్రికలు చదువుతున్నారా? నేను నా జీవితాన్ని రంగరించి మీ మధ్యలోనికి వస్తే, నాకున్న దివ్య దర్శనాలను సైతం మీకు తెలియజేస్తే పట్టించుకోకపోగా క్రిటిసైజ్ చేస్తారా? అతిశయపడుట నాకు ఇష్టం లేదు కానీ అతిశయపడవలసి వస్తున్నది అంటాడు. జాగ్రత్త చదవండి. మర్మాలు చెప్పాడు, రాకడ గురించి చెప్పాడు, మన శరీరాలు ఎలా మార్పు చెందుతాయో చెప్పాడు, యాంటీ క్రైస్ట్ ఎలా వస్తాడో చెప్పాడు.
తట్టుకోలేక చెప్తే అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభా ఏమిటి నాయన ఇది అన్నప్పుడు యేసయ్య అన్నది ఏంటంటే, నిజంగా నీకు మానవాతీతమైనటువంటి భావనని నేను ఇచ్చాను. ఎవరికి లేని ఆధిక్యత పౌలు గారికే ఉంది. 14 పత్రికలు రాశాడు. ప్రతి మర్మం ఆయనే చెప్పాడు. దివ్య దర్శనాలు ఎన్ని చూశాడో వాళ్ళు అంటే అన్నారు, నిజంగా కూడా నీవు ఆ కంట్రోల్లో ఉండాలని నేను వదిలేశాను. నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు, భీతి చెందవలసిన అవసరం లేదు. అయినా నీకు ఏమి తక్కువైందని మాట మాత్రం సెలవిస్తే చాలు స్వస్థతలు జరుగుతాయి. నీ చేతి గుడ్డలు రుమాలు స్వస్థతలు జరిగిస్తాయి. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా, 12 చదవండి. అక్కడనే అంటాడు, 7లో నేను ప్రార్థన చేశాను అంటాడు. 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 12 2 కొరింథీ. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములు చూడండి, సూచన క్రియలను అద్భుతాలను మహత్కార్యములు చేసినటువంటి పౌలు గారు నాకు అది లేదు ఇది లేదని ఏడుస్తూ కూర్చున్నారని ఎలా అనుకుంటున్నారు? ఒక కాలు తెగిపోయినా, ఒక చేయి తెగిపోయినా, ఒక ఈజీ గోయింగ్ మెంటాలిటీస్. మనం ఒక మాట చెప్తాను. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14 కంటే 8 చేయండి ముందు. 8 రోమా 8 35 37. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? అబ్బా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను మనల్ని ఎడబాపున. అలా రాసిన వాడు కళ్ళు కట్ట కొంచెం నీళ్లు కారుతున్నాయట, ఈ ముళ్ళు తీయమని ప్రార్థన చేస్తా కూర్చున్నాడు అని చెప్పుకుంటున్నారండి. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్స్ వీఆర్. అది అర్థమైంది మనకి. మొత్తం 13 అధ్యాయాలు చదివితే సమయం చాలు. మిస్టర్ పాల్, డోంట్ వరీ, నా కృపని, అందుకే 9వ వచనంలో అంటాడు, 12వ అధ్యాయం 9వ వచనంలో, నా కృప నీకు. మనం చక్కగా రాసి చర్చెస్ లో పెట్టుకుంటాం, ఇళ్లలో పెట్టుకుంటాం, కానీ దాని మీనింగ్ పట్టించుకోము. ఈనాడు తండ్రి మనతో మాట్లాడుతున్నాడు, నా కృప నీకు చాలును. ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే చేసుకొని, ఎవరైనా అనుకుంటా అనుకొని, ఎవరైనా చేసుకుంటే చేసుకొని, నా కృప నీకున్నది. 55లో రాశాడు 2 కొరింథీ పత్రిక. ఆ తర్వాత ఎన్నో పత్రికలు రాశాడు. 61లో జైల్లో ఉండి రాశాడు. 56లో రోమా పత్రిక రాశాడు. 2 తెస్సలోనికైకి 51లో రాశాడు. కృప ఉన్నది, ఆత్మ నడిపింపు ఉన్నది. 2 తిమోతి పత్రిక 65లో రాశాడు. అంచె దినములలో అపాయకరమైన కాలంలో వచ్చి ఉండాలని తిమోతి గ్రహించు అన్నాడు. మర్మాలు రాసుకుంటూ వస్తున్నాడు. ఆగలేదే, ఆపలేదే, ఎవరి వల్ల కాదు. Such a power will be given by the Holy Spirit God, His supreme God in Trinity. ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేయండి, రక్షణ పొందండి. నీలో ఉన్నది ఆయన ఆత్మ, ఆయన అనుగ్రహించిన ఆత్మ. మామూలు ఊపిరి కాదు, గాడిదలో కుక్కలో పందిలో ఉన్న ఊపిరి కాదు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమున్నది? ఆయన జీవవాయువును ఊదగా జీవించు. ఏమయ్యాడు? ప్రాణి కాలే, ఆత్మ అయ్యాడు. జంతువులలో ప్రాణం ఉంటుంది, మనుషులలో చెప్పలేనండి.
ప్రసంగ గ్రంథం 3:20 ఉంటుంది. జంతువులకు ఉండేది ప్రాణము, మానవులకు ఉండేది దేవుడు అనుగ్రహించిన ఆత్మ. ఆత్మ కర్మాగారము పరలోకములో ఉన్నది. ఈ జంతువులకు, పక్షులకు, చేపలకు, మత్స్యలకు ఉండేది ఊపిరి మాత్రమే, జీవించు ప్రాణము కలిగిన వారు మాత్రమే. అందుకే వారు పరమునకు ఎక్కుపోయేదరో లేదో ఎవరికి తెలియను, వారు ఎక్కడ ఉండేదరో ఎవరికి తెలియనని కింగ్ సాల్మన్ అన్నాడు. వీఆర్ హ్యావింగ్, అందుకే మనము దుఃఖపడతాము. మన ఆత్మ ఆయన ఆత్మ మమేకమవుతాయి. 1 కొరింథీ పత్రిక 6:17 చెప్పండి, చదవండి. అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? ప్రభువుతో ఏకమవడం అనేది జరుగుతుందా? ఆయన ఆత్మతో మన ఆత్మ మమైకం అవ్వాలంటే సేమ్ క్యాలిబర్ అండ్ కెపాసిటీ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీలోనే ఉంటాడు, కుక్కలో ఉండడు. పరిశుద్ధాత్ముడు నీలో వసించి నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను పరలోకములో, ఇందాక నేను చదివాం కదండి, ఇది ఎఫ్సీ రాసిన పత్రిక 4:30 ఎప్పటి వరకు? ఎండ్ వరకు కూడా నిన్ను కాపాడేది ఆయనే. కనుక ప్రియులారా, 2 కొరింథీ పత్రిక నేను ముగించేస్తున్నాను. టైం తీసుకొని ఒక 15-20 నిమిషాలు తీసుకున్నాను, ముగించేస్తున్నాను. ఆయన వేదనతో రాశాడు, బాధతో రాశాడు. మీలో కూడా చాలా మంది బోధిస్తూ అనేక ప్రాంతాలకు వెళుతున్నారు. ఐ నో, మీరు కూడా బాధతో ఎంతో కష్టపడి వెళుతున్నారు, ఎంతో కష్టపడి చెప్పడానికి వెళుతున్నారు. వాళ్ళు మీకు సరైన రెస్పాన్స్ ఇవ్వకపోతే మీరు ఎంత బాధపడతారో మీ హృదయానికి తెలుస్తుంది. రాక, వినక, పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో 2 కొరింథీ పత్రికలో కనపడుతుంది. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరికి కూడా బెనడిక్షన్ ఇచ్చేంత వరకు ఆయన చివరికి ఏం చేయాలో, ఎలా రాయాలో, ఎలా ముగించాలో కూడా వినూత్నంగా ముగించేశాడు. అటువంటి గొప్ప దైవజనుడు. పాత నిబంధన పుస్తకములో ఒక్క రెఫరెన్స్ ను కూడా వదిలిపెట్టకుండా 14 పత్రికలు రాసిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే పౌలు గారే. ఆయన మలాఖీ ఎత్తుకునేవాడు. మలాఖీ, మలఖై అనేవాడు. పరమగీతములు, ధర్మశాస్త్రములను, కీర్తనలను ఉటంకించిన వాడు పౌలు మాత్రమే. దాన్ని బట్టి ఆయన ఎంత కష్టపడి చదివాడు, ఎలా కన్నీరు కార్చాడు, ఏ విధంగా చదివి ఉంటాడు. ఆయన వీడి క్రిటిసైజ్ చేస్తున్నారు. దయచేసి టేక్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్. గాడ్ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ us. His grace is sufficient for us. లేచి నిలబడదాం. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందండి. హల్లెలూయా. శరణం శరణం దేవా, దీనుల మొర వినరావా. 2 చేతులు పైకెత్తి ఒకసారి పౌలు గారిని జ్ఞాపకం చేసుకోండి. నీవు కూడా మరి ఒక పౌలులాగా పరిచయం చేస్తున్నావు. నీవు కూడా అనేక ప్రాంతాల్లోనికి వెళుతున్నావు. ఉద్యోగ ధర్మములను నిర్వర్తిస్తూ రక్షణ భారములు మొయ్యాలని వెళుతున్నావు. పౌలులాగా బాధపడుతున్నావేమో. కానీ తండ్రి అంటున్నాడు, డోంట్ వరీ,
నా కృప మీపై ఉన్నది, నేను నిన్ను వాడుకుంటాను. నువ్వు డెస్పరేట్ పొజిషన్లోనికి వెళ్ళవద్దు. పౌలు గారు ఒక దశలో డెస్పరేట్ కండిషన్లోనికి వెళ్ళాడు. కానీ 12వ అధ్యాయంలో పలికిన ప్రతి మాట నేను చదివి వినిపించాను. నీకు ఆ ముళ్ళును నిన్ను బలపరచడానికే అనుకో, నువ్వు హెచ్చించిపోకుండాన్నట్లుగా. నీకున్న దివ్య దర్శనాలు ఎవరికి లేవు. ఇక్కడ మనలో కూడా చాలా మందికి మంచి దర్శనాలు ఉన్నాయి, కష్టపడుతున్నారు. వారితోనే తండ్రి మాట్లాడుతున్నాడు. మనము కూడా బలహీనపడవద్దు. తండ్రితో నిత్యము సహవాసముతో జీవితాన్ని ముందుకు సాగిద్దాం. శరణం శరణం దేవా, దీనుల మొర వినరావా. శరణం శరణం దేవా, దీనుల మొర వినరావా. నీ ప్రేమాధిని తేళింతవా. శరణం శరణం దేవా, దీనుల మొర వినరావా. 2 కొరింథీ పత్రిక ఇందాక నేను చదివా, మళ్ళీ చదివిస్తున్నాను. 13వ అధ్యాయం 5వ వచనంలో చక్కటి మాట నేను చదివి వినిపిస్తాను మీకు. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. మన విశ్వాసాన్ని మనమే పరీక్షించుకోవాలి. మన విశ్వాసము బలహీనమైపోతున్నది. క్రీస్తులో నీవు వేరుపారై విశ్వాసంతో ఉండాలి. పువ్వుల రీతి మమ్ము అలరించి నిన్ను తింప ఇలా నిలిపేవు. పువ్వుల రీతి మమ్ము అలరించి నిన్ను తింప ఇలా నిలిపేవు. విశ్వాసముతో జీవించినచో, విశ్వాసముతో జీవించినచో నిత్యం నిలుతుము వాడిపోము. శరణం శరణం దేవా, దీనుల మొర వినరా. మన ప్రార్థన యేసయ్యకు, మన ప్రార్థన ఆలకించుటకు పరమ తండ్రి, మనల్ని ప్రార్థనలో నడిపించుటకు ఆత్మ తండ్రి రెడీగా సిద్ధముగా ఉన్నారు. నీ మనసు విప్పి ప్రార్థన చేయి. నీ కొరకై, నీ కుటుంబం కొరకై ప్రార్థన చేయి. నీ పరిచర్య కొరకై ప్రార్థన చేయి. నీ ఎదుగుదల కొరకై ప్రార్థన చేయి. ఎక్కడితో ముగిసిపోవటం లేదు నీ జీవితము. 1000 ఏళ్ల పరిపాలనలో నీవు ఉండాలి. పరలోక రాజ్యములోనికి నీవు వెళ్ళాలి. అనేకులను నడిపించాలి. అనేక ఆత్మలను రక్షించుకోవాలి. పౌలు గారి యొక్క తపన తీవ్రత అదే. మరి మనము కూడా అదే విధంగా లేవాలని తండ్రి మనతో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నన్ను వాడుకోను, యేసయ్యా నా కుటుంబాన్ని కాపాడాను, యేసయ్యా నా బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను అను. యేసయ్యా మేము మీ బిడ్డలము, మమ్మలను వాడుకోండి యేసయ్యా. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పరలోకపు కొరింథీ పత్రికను ధ్యానింపజేసిన గొప్ప దేవ, స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నా. మాలో విత్తింపబడిన వాక్యములు ఫలింప చేయండి.
త్వరగా చదవవలసి వచ్చింది, త్వరగా బోధింపవలసి వచ్చింది. కానీ ఆ బిడ్డలతో మీరే మాట్లాడండి. ఆత్మదేవా మీరే మాట్లాడండి. యేసయ్యా మీ రక్షణ మహద్భాగ్యంలో మాలో కొనసాగించండి. పరమ తండ్రి మీ ఊపిరి మాలో ఉంచండి. ఆ ఊపిరి మీ వద్దకు చేర్చు వరకు మమ్ములను మా కుటుంబాలను దీవించమని, మా సంఘాలను మా పరిచర్ను సాక్షార్థమై నిలబెట్టుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకును సార్వత్రిక సంఘం మనకు తోడే నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.